ఈరోజు మనం కొదిలపట్నంలో ధర్నా కార్యక్రమం దగ్గర ఉన్నాం. రైతు ధర్నా కార్యక్రమం. ఒక రైతును మనం పొగాకు గిట్టుబాటు ధర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు గత 5 సంవత్సరాలు రైతులకి వైసీపీ ప్రభుత్వంలో అందరికి రైతు భరోసా కావచ్చు, గిట్టుబాటు ధర కావచ్చు, అన్ని కట్టుబడి ప్రతి రైతు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. అయితే సంవత్సర కాలం నుంచి చూడాల్సిన నరకం అంతా చూసాము, ఇంకా మిగిలింది పురుగు మందు సావటమేను అని రైతులు ముక్తకంఠంతో చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు గత ప్రభుత్వంలో పొగాకు ధర ఎంత ఉంది కింటా, ఈ ప్రభుత్వం ఎంత ఉంది ఒకసారి. గత ప్రభుత్వంలో పొగాకు ధర 30,000కు పైన ఉంటే ఈ రోజు 20,000కు అడిగేవాళ్ళు లేరు. కానీ ఈ రోజు చంద్రబాబు పాలనలో మందు డబ్బాలు పట్టుకుంటున్నారు. ఆ రోజు సారాయి బుట్లు పట్టుకుంటే అలా పురుగుల మందు పట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు సావాలా మేము ఈ ధరల గురించి అని కవులు కట్టలేకపోతున్నారు, రైతులు పెట్టుబడులు రాలేకపోతున్నాయి. ఇవన్నీ లేనందువల్ల సంవత్సరం తిరిగేలోపు మాకేదో వస్తే మేము ఆశపడ్డాము. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నాం, సొమ్ము చేసుకున్నాం అనుకున్న వాళ్ళు పిల్లలు పెళ్లి చేయడానికి డబ్బులు లేక, సొమ్ము చేసుకోవడానికి డబ్బులు లేక, వాళ్ళ 10 మందిలో ఏనంగా తిప్పుకోలేక పురుగుల మందు సాగడానికి రైతులు సిద్ధపడి ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా బయటికి కక్కలేక మింగలేక ఉన్నారు. బయటకు వచ్చి ఏదైనా మాట్లాడదామా, పోలీసులు దౌర్జన్యం అయిపోయింది. మీకు రెడ్ బుక్ ఒక ఇది అయిపోయింది. రెడ్ బుక్ ఏంటంటే వైసీపీ ఓడి అనేది ఎవడు కూడా వచ్చి మాకు టీడీపీ చేయాలా, మా ఊపిరి పోయినా మేసం మెలేసైనా జగన్ అంటమే కానీ టీడీపీకి చేయాలని మాత్రం అనం. సావనైనా వస్తాం, బతికినా బతుకుతాం. ఒకే ఒక మాట, సచ్చినా బతికినా జగనే. జగన్ పాలనలోనే మాకు మేలు జరిగింది. మిర్చి రైతు ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి? మిర్చి రైతు గత పాలనలో 25,000 అమ్మింది. ఈ రోజు 13,000 కూడా అడిగేవాళ్ళు లేరు. పెట్టుబడులు వచ్చేసరికి వేలకు వేలు పెట్టుబడులు పెడుతున్నాం. ఈ రోజు అమ్మటానికి పోతే అడివైతుంది, కొనాలి కొరివైతుంది అన్నట్టుగా ఉంది. కరెంటు బిల్లులు పెంచారా? అసలు అది కాదు సార్. ఆయన రెడ్డి బుక్ అయితే మేము వైట్ బుక్ పెడుతున్నాం. రైతు భరోసా గత 5 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చింది. కానీ ఈ సంవత్సరం పైన మీకు రైతు భరోసా వచ్చింది. రైతు భరోసా వస్తే బ్యాంకులో దాచిపెట్టుకోలేకపోతున్నామండి మేము. ఇప్పుడు వచ్చిన రైతు భరోసాని అన్నా ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడు వచ్చే రైతు భరోసాని మేము ఏ బ్యాంకులో దాచిపెట్టాలో అర్థం కాక బ్యాంకులన్నీ ఖాళీలు ఇవ్వన్నారు. రైతు భరోసా వచ్చి డబ్బులు దాచిపెట్టుకోలేకపోతున్నాం అండి. సంవత్సరం నుంచి నెలకు 5 సార్లు వేస్తున్నారు. 5 సార్లు నెలకి. రైతులకి మీకు ఎన్ని సబ్సిడీ వస్తుంది? మాకేందండి చెంపులేదు, రోజు సబ్సిడీనండి. ప్రతి రోజు సబ్సిడీ వస్తుంది. బియ్యం కొంటే సబ్సిడీ, కూరగాయలు కొంటే సబ్సిడీ. ఈ సంవత్సరం కాలంలో ఎన్నిసార్లు వచ్చింది మీకు? మాకేందండి రోజు వస్తూనే ఉందండి సబ్సిడీ. ప్రతి రోజు వస్తుంది. చంద్రబాబు పాలనలో ప్రతి రోజు సబ్సిడీ. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉచిత సబ్సిడీ గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ల గురించి చెప్తున్నారా? గ్యాస్ సిలిండర్ ఏంటంటే ఇంటికి 10 ఫ్రీగానే. మేము బాటం బండికి వేసుకున్నాం. ఆటోలు ఖాళీ దొరకట్లా. మహిళలందరూ ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? అప్పు అసలు ఖాళీ లేదు. సీట్లో దండుకుంటున్నారండి. అదిగో వాళ్ళు ఫ్రీగా కూర్చొని ఫ్రీ బస్ అందరూ ఫ్రీగా